ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తిరిగి తెరుచుకునే రోజుని విద్యార్థులకు పుస్తకాలు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో పుస్తకాల ముద్రణ మరియు పంపిణీ వేగంగా జరుగుతోంది. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా పుస్తకాల్ని అందిస్తుంది. ఈ ఏడాది స్కూల్స్ తెరిచే రోజునే విద్యార్థులకు పుస్తకాలు అందించనున్నారు. ప్రభుత్వం పుస్తకాలను 2 రకాలుగా ముద్రిస్తుంది. మొదటి రకం 1.64 కోట్ల పుస్తకాలు అవసరం కాగా ఇప్పటికే 1.24 కోట్ల పుస్తకాలు జిల్లాలోని గోడౌన్లకు చేరాయి. అక్కడి నుండి 1.22 కోట్ల పుస్తకాలను మండల కేంద్రాలకు పంపించారు. ముద్రణ కేంద్రాల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి మండలాలకు పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది పుస్తకాల బరువు ఊరటనిస్తుందని చెప్పొచ్చు. అంటే 2 పుస్తకాలను కలిపి ఒక పుస్తకంగా చేశారు. 1-2 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. వాటితో పాటు వర్క్ బుక్స్ కూడా కలిపి మరో పుస్తకంగా తెచ్చారు. కాబట్టి వారికి 2 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. 3, 4, 5 తరగతులకు గణితం మరియు ఎన్వైర్మెంటల్ స్టడీస్ కలిపి ఒకే పుస్తకం, తెలుగు, ఇంగ్లీష్ కలిపి మరో పుస్తకంగా ముద్రించారు. వీటికి కూడా వర్క్ బుక్స్ జత చేశారు. దీంతో ఈ తరగతుల వారికి 4 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. 6 నుంచి 9 తరగతుల వరకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. 3 భాషలను కలిపి ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు అని అధికారులు చెప్పారు. వీటిని 2 సెమిస్టర్లుగా ముద్రిస్తున్నారు. 8, 9 తరగతుల్లో జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు. సోషల్ సైన్స్, గణితం కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. 2వ సెమిస్టర్ పుస్తకాలను అక్టోబర్లో ఇస్తారు. సెమిస్టర్ విధానం వల్ల పుస్తకాల సైజ్ తగ్గిపోతుంది. 10వ తరగతికి మాత్రం సెమిస్టర్ విధానం లేకుండానే పుస్తకాలు ముద్రించారు. బుక్స్ మాత్రమే కాదు, యూనిఫామ్, షూస్, బ్యాగ్తో కూడిన కిట్ని కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు పుస్తకాల బరువు నుండి ఊరట లభించింది.